హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓఏఎండిసి డిగ్రీ అడ్మిషన్స్ మనకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ మాట. దాంతోపాటుగా ఓపెన్ ఇంటర్ వాళ్ళకి డిగ్రీలో సీట్ వస్తుందా రాదా, ఒకవేళ వస్తే నచ్చిన కాలేజీలో వస్తుందా రాదా అనే డౌట్స్ ఉన్నాయి. అలాగే ఏపీ ఎంసెట్కి సంబంధించి ర్యాంక్ కార్డ్ రాలేదు, మనకు సంబంధించి ర్యాంక్ అయితే రాలేదన్నమాట. రిజల్ట్ అయితే రిలీజ్ అని, కానీ మన ఏపీ ఓఎస్ఎస్ వాళ్ళకి మాత్రం ర్యాంక్ రాలేదు. ఎందుకు రాలేదనే విషయం తెలుసుకుందాము. అలాగే ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఏ విధంగా తీసుకోవాలి, దాంతోపాటుగా ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఎలా అని చెప్పేసి మనం చాలామంది అడుగుతున్నారు. దాని గురించి ముందుగా మనం ఏంటంటే ముందుగా టాపిక్ ఏంటంటే మనం డిగ్రీ అడ్మిషన్స్ గురించి తెలుసుకుందాము. మనకి డిగ్రీ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే 18వ తారీఖున వస్తుంది. దాంతోపాటుగా 19వ తారీఖు నుంచి మనకి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మరీ గుర్తుపెట్టుకోండి, 19వ తారీఖు నుంచి అడ్మిషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే 19వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ ఇంటర్ వాళ్ళు దాంతోపాటుగా స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అంటే స్పోర్ట్స్కి సంబంధించి, అలాగే డ్యాన్స్లో మీలో కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. వీళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఉంటాయి అన్నమాట. ఈ సర్టిఫికేట్ ఎవరైతే మనకి రిజిస్ట్రేషన్ సమయంలో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో సర్టిఫికేట్ ఎవరైతే పెడతారో స్పోర్ట్స్లోనే, అలాగే ఎన్సీసీలో, వీళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీలోకి వస్తారు. అలాగే ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కూడా స్పెషల్ కేటగిరీ అంటే కాదు, కాకపోతే ఓపెన్ ఇంటర్ అలాగే ఎన్ఐఓఎస్లో వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 21 నుంచి 23 మధ్యలో సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయించుకోండి. మనకి ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే, మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మనకి 30వ తారీఖున అనేది రిజల్ట్, అదే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో మీరు అప్పుడు నచ్చిన కాలేజీ వస్తే కనుక ఉంచుకుంటారు, లేకపోతే వేరే కాలేజీలకి మారిపోతారు అనమాట. ఫేజ్ 2 ఉంటుంది, ఫేజ్ 2లో వేరే కాలేజీకి మారిపోతారు. ఓకే, మరి ఇక ఓపెన్ ఇంటర్ వాళ్ళకి సీట్ వస్తుందా రాదంటే ఓపెన్ ఇంటర్ వాళ్ళకి కూడా సీట్ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ ఇంటర్ వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. నచ్చిన కాలేజీలో సీట్ వస్తుందంటే చెప్పలేము, అలాగే నచ్చిన గ్రూప్ వస్తుందని కూడా చెప్పలేము. కాకపోతే తక్కువ పెద్దగా ప్రాముఖ్యతలో లేని కాలేజెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ కాలేజెస్లో, అట్లాంటి కాలేజెస్లో అయితే డెఫినెట్గా మీకు నచ్చిన గ్రూపే వస్తుంది. ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక ఏపీ ఎంసెట్ గొడవకి వెళ్ళినట్లయితే మనకి చాలామందికి రిజల్ట్ వచ్చింది కానీ ర్యాంక్ రాలేదు. వీళ్ళందరూ ఏంటంటే డిక్లరేషన్ ఫిల్ చేయలేదని అర్థం. మీరందరూ కూడా మరొకసారి డిక్లరేషన్ ఫిల్ చేయడానికి అవకాశం ఇస్తారు మనకి. కాబట్టి ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే డిక్లరేషన్ అనేది ఫిల్ చేయాలి. కాబట్టి మర్చిపోకండి, ఒక టైం ఇస్తాడు, ఆ డేట్లో మీరు డిక్లరేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఓపెన్ ఇంటర్ వాళ్ళందరికీ కూడా అందుకే సీట్ రాలేదు. కంపల్సరీ నెక్స్ట్ మనకి ర్యాంక్ అయితే వస్తుంది. మీకు రిజల్ట్ అనేది బాగానే వచ్చింది, చాలామంది నాకు వాట్సాప్ చేశారు కదా, రిజల్ట్ అనేది బాగానే వచ్చింది. కాకపోతే మీరు ర్యాంక్ అనేది మీకు కావాలి అనుకుంటే కనుక మీరు డిక్లరేషన్ అనేది కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఇక ఈక్వలెంట్ సర్టిఫికేట్ గొడవకి వెళ్ళినట్లయితే మీరు చాలామంది ఈక్వలెంట్ సర్టిఫికేట్ అప్లికేషన్ విధానం చెప్పాను. అఫిడవిట్ కూడా మీరు లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీరే తయారు చేసుకునే విధానం కూడా చెప్పాను. ఒకవేళ లేదు ఇదంతా కాదు మా వల్ల అవ్వట్లేదు అనుకుంటే కనుక నన్నే అప్లికేషన్ చేయమంటే 6302447286 అనే నెంబర్కి కాల్ చేసింది. కాల్ చేయాలని అవసరం లేదు, మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి ఈక్వలెంట్ సర్టిఫికేట్కి పర్టికులర్గా ఇంత అమౌంట్ అవుద్ది, ఆ అమౌంట్ మీరు పే చేసేలా ఉంటే నేను సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఎవరికైతే ఎక్కువగా అనిపిస్తుందో వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ చేసేయండి. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్, అండ్ అప్లికేషన్ కూడా మన దగ్గర చెయ్యం, వేరే సార్ దగ్గరికి వెళ్ళి చేస్తామన్నమాట. ఆయన ప్రాసెస్ చెప్తాను, ఆయన చేస్తారు. సప్లిమెంటరీలో అన్న పాస్ అవుతాను అవనా అని అడుగుతున్నారు. సప్లిమెంటరీలో పాస్ అయిపోతారండి, మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి. ఒకవేళ సప్లిమెంటరీలో కూడా ఫెయిల్ అయితే కనుక మీరు నెక్స్ట్ ఇయర్ రాయాల్సి ఉంటుంది. ఈ ఇయర్ అడ్మిషన్స్ మీరు ఎలిజిబుల్లో ఉంటారన్నమాట. ఇంకా ఓపెన్ ఇంటర్ వాళ్ళు రెగ్యులర్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు అంటే వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. 10th వాళ్ళు ఇంటర్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే స్టడీ సర్టిఫికేట్ లేదంటున్నారండి. స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు ఓపెన్ ఇంటర్ మార్క్ లిస్ట్లో టీసీ ఉంటుంది కదా, దీంతో జాయిన్ అయిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మీరు స్టడీ సర్టిఫికేట్లు ఉండదని చెప్పేసి వాళ్ళకి చెప్పండి క్లియర్గా. ఓపెన్ ఇంటర్ వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి టీసీ అండ్ మీకున్నటువంటి మార్క్ లిస్ట్ ఉంది కదా, దీంతో జాయిన్ అయిపోవచ్చు. మీకు స్టడీ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఓపెన్ ఇంటర్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా జాయిన్ అయిపోయి కాలేజీలో ఎంజాయ్గా చదువుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేదు. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ సెక్షన్కి ఆన్సర్స్ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.